అధికార ప్రతిపక్షాల ముఖ్య నాయకుల మాటలతోటి రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలేగాడు అన్న పరిస్థితి, ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఆ హౌలేగాళ్ళకి హౌలేగాడు అని వస్తుంది కాబట్టి హౌలే పదాలని మనం వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి హౌలా కల్చర్ కూడా మనకు అక్కర్లేదు. హౌలా భాషతో కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. గజ్వెల్లో హరీష్ రావు మాట్లాడుతూ ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అప్పుడు దోచుకునే నాయకులు ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పులు తెచ్చైనా సరే ప్రజల్ని కాపాడే నాయకులు ఉన్న తెలంగాణ. తెలంగాణ పేరు చెప్పి జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఆనాడు ఉండే. తెలంగాణ కోసం కడుపు కట్టుకునైనా తెలంగాణ ప్రజల కోసం ఎట్ట మేలు చేయాలనే ప్రభుత్వం నాయకుడు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు ఎట్లుండే అని అంటే అన్ని ఆర్థిక ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటి కూడా విధ్వంసం చేసి వారు చేసిన విధ్వంసం తాలూకు మళ్ళీ పూడ్చుకోవడం అనేది ఎన్ని సంవత్సరాల్లో అవుతుందో కానీ వాటిని అన్నింటినీ అధిగమించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఆ తేడా వాళ్ళు గుర్తించమందని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనేవాళ్ళము. ఇప్పుడు కొనే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చడానికి కూడా. ఈ ఎకరాల గోల తప్పితే మీకు ఏముండదా బాబుగా? కొంటావా తెలంగాణలో ఎకరం? నీకు ఉన్నాయేమో, లేకపోతే పేదోళ్ళు లేకపోతే మేము ఇందిరమ్మ భూములు పంచినప్పుడు దోచుకున్నవి ఉన్నాయేమో మీ దగ్గర. కానీ ఎకరా భూమి కాదు, ఇక్కడ హైదరాబాద్ రేంజ్ ఎక్కడికో వెళ్ళే రోజులు ఉన్నాయి భవిష్యత్తులో, మీరు చూస్తారు.